ఇక మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి సీనియర్ డైరెక్టర్ డాక్టర్ పివి కృష్ణారావు గారిని 10 టీవీ ఎడ్యు విజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవలసిందిగా కోరుతున్నాం. కాపీ టేబుల్ బుక్ను అందించాల్సిందిగా శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని కోరుతున్నాం. శ్రీ పివి కృష్ణారావు గారు కాపీ టేబుల్ బుక్ స్వీకరిస్తున్నారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్. I feel like it's a very good initiative, at least to make the people to understand about the importance of education, especially medical education nowadays, because most of the unattended like villages or corner people are facing difficulties in taking the good health care. So it is very, very important to bring this one into the platform so that everybody will be aware of before they're getting affected with any healthcare issues. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డాక్టర్ అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది కూడా కలగంటూ ఉంటారు డాక్టర్ అవ్వాలి అని. అండ్ మీ పర్టికులర్ కాలేజ్ నుంచి మీరు ఏవి లక్ష్యంగా పెట్టుకున్నారు, అంటే ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు అందిస్తున్నారు? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ప్రతి వాళ్ళకి విజన్ ఉండాలి, ఏ బిజినెస్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఇంకేదైనా కూడా. ఎస్పెషల్లీ నౌ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజుల్లో ఒక డాక్టర్ అవ్వటం అనేది ఒక అద్భుతమైనటువంటి కోరిక, ఆశయం. చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని లేదంటే వాళ్ళు ఎంతో ఒక దృక్పథంతో వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన సందర్భంలో దాన్ని మనం న్యాయం చేయటం అనేది ఇన్స్టిట్యూషన్కి చాలా రకమైనటువంటి చాలా బాధ్యత ఉంటుంది. దానికోసం అనేది మామూలుగా ట్రెడిషనల్గా బ్లాక్ బోర్డ్ టీచింగ్ అంటే చాక్ అండ్ టాక్ కాకుండా వాళ్ళని అట్లే హౌ ద పబ్లిక్ ఈజ్ గోయింగ్ టు బి ఇంపాక్టెడ్, హౌ ద పబ్లిక్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్. మన రీసెంట్ డేస్లో కూడా మనం చూసాము, కోవిడ్ అప్పుడు అందరూ కూడా ఒక్కసారి దిగ్భ్రాంతిలోకి ఏం చేయాలి ఏంటనే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఆ సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ సందర్భంలో మాకు ఇచ్చినటువంటి సహాయం కానీ సహకారం కానీ, అదే రకంగా పిల్లలు కూడా చాలా పాజిటివ్ స్పిరిట్ తీసుకొని మాకున్నటువంటి పరిజ్ఞానము, మా టీంకున్న పరిజ్ఞానంతో కనుక ఎస్పెషల్లీ మహేశ్వర మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మేము చాలామంది రోగుల్ని మేము అడ్మిట్ చేసుకున్నాము. ఐ థింక్ వీఆర్ ది ఫస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ టు టేకప్ ద కోవిడ్ పేషెంట్. దోస్ ఆర్ గాట్ ఎఫెక్టెడ్ ఇన్ గుర్గాం ఏరియా. అండ్ మోర్టాలిటీ వచ్చినట్టయితే కనుక లెస్ దాన్ 3% మేము చేసాము. దానికల్లా కారణం ఏంటంటే మేము మెడికల్గానే చేయకుండా మోరల్గా స్టూడెంట్ కానీ లేదంటే పేషెంట్ కానీ మోరల్గా అంటే వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం ఎట్లా పెంపొందించాలి, దాంతో రోగాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది మేము చేయటం జరిగింది.